వికారాబాద్ జిల్లా తాండూరులోని మాణిక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదం విషయంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాణిక్ నగర్కు చెందిన మోసిన్, రెహమాన్ అన్నాదమ్ములు. రెహమాన్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటూ పనిచేసుకుంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఆస్తి తగాదా తేల్చుకుందామని నమ్మబలికిన అన్న మోసిన్ తమ్ముడు రెహమాన్ను హైదరాబాద్ నుండి తాండూరుకు పిలిపించాడు. ఇద్దరి మధ్య స్థలం విషయంపై చర్చ జరుగుతుండగా మళ్లీ ఘర్షణ మొదలైంది. వివాదం ముదరటంతో ఆగ్రహానికి గురైన మోసిన్ తన బామ్మర్ది సహాయంతో రెహమాన్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన రెహమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలే దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాకు డైలెండర్ కాల్ రావడం జరిగింది. ఇక్కడ ఒక మర్డర్ జరిగిందని, ఈ మాణిక్ నగర్ తాండూరులో మర్డర్ జరిగిందని వెంటనే మేము మా టీంతో సహా అందరం ఇక్కడ చూసరికి ఇక్కడ రెహమాన్ అనే అబ్బాయి ఏజ్ 24 ఇయర్స్ అతను తీవ్రమైన రక్తగాయాలతో పడి ఇక్కడ చనిపోవడం జరిగింది. సో వెంటనే మేము ఇక్కడ వచ్చి విచారిస్తే వీళ్ళ బ్రదరగు మోసిన్ అండ్ వాళ్ళ బామ్మర్ది గౌస్ ఇద్దరు కలిసి ఒక హౌస్ ప్రాపర్టీ గురించి ఆ ఇష్యూ గురించి మధ్యాహ్నం కూడా అరౌండ్ 12 o'clock ఆ టైంలో కూడా చిన్న పంచాయతీ జరిగింది. ఆ తర్వాత అక్కడ సెటిల్ కాలేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ విషయంలో కొట్లాడుకొని అతనితోనే పగైన ఆదాయం కొట్టి అతని మెడ పైన, ఛాతి పైన, తర్వాత నడుము పైన కొట్టి చంపేసి పారిపోయింది. సో వాళ్ళని బాడీకి పోస్ట్మార్టం వాళ్ళని అక్యూరేట్ వచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాకు డైలెండర్ కాల్ రావడం జరిగింది. ఇక్కడ ఒక మర్డర్ జరిగిందని, ఈ మాణిక్ నగర్